హాయ్ అండి. ఈరోజు స్పెషల్గా ట్రెడిషనల్ ఉగాది పచ్చడి, మన పాతకాలం నాటి పచ్చడి ఎలా రెడీ చేసేది చూపిస్తాను. మీరు కానీ మీ ఇంట్లో ఇలాగే చేసుకోండి. విలేజ్లో మనం ఎలా రెడీ చేస్తామో అలాగే మీకు చూపిస్తాను. వేపపూత, మనకు కొంచెం కొత్త చింతపండు, కొంచెం ఉప్పు, మామిడికాయలు, ఒగరు కోసం మామిడికాయలు, కొంచెం కారం కోసం మిరియాలు తీసుకోవాలి. కొత్త చింతపండు బాగా మనమంతా పీసు ఇత్తనాలు ఏం లేకున్నట్లు కొంచెం వాటర్లో నానబెట్టుకోవాలి. ఇలా చింతపండు వాటర్లో నానబెట్టుకున్నాను. తీసుకొని రసం తీసుకోవాలి. రసం మనము వడగట్టుకోవాలి. చూలు తీసుకొని మనమంతా ఇలా వడగట్టేసుకోవాలి. ఇలా వడగట్టిన తర్వాత మనం పక్కన పెట్టేసుకొని, వేప పూత ఉంది కదా, ఇది కొంచెం తీసుకొని మనము అంత పాతకాలంలో ఇలా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమేమో కొత్తగా బనానా అంట, పప్పులంట, ఇవంట వేసుకుంటారు. ఇదంతా మనం పాతకాలంలో ఇలానే చేసుకుంటారు. ఇట్లా తీసుకొని బాగా మనము పువ్వు ఒకటి తీసుకొని ఇలా తీసుకొని ఇలా నలుపుకోవాలి. ఇలా నలుపుకోవాలి. మన పువ్వును ఇలా వస్తుంది, ఇలా రావాలి. కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇది దీంట్లో చింతపండు రసములో దంచుకున్నట్లు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని బాగా కరిగే వరకు కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత మనము ఉప్పు, మిరియాలు ఇందులో వేసుకొని దంచుకోవాలి. ఇలా బాగా మెత్తగా పొడిలాగా రావాలా. ఇలా పొడిలాగా వచ్చింది. ఇట్లా వేసేసుకోవాలి. చింతపండు రసంలో కొంచెం వేసుకోవాలి. ఇలా మిరియాల పొడి, ఉప్పు వేసుకున్న తర్వాత మనం ఇది నలుపుకున్న ఇలా వేసుకోవాలా వేపపూత. వేపపూత వేసుకున్న తర్వాత మనము కొంచెం ఒగరు కోసము పచ్చి మామిడికాయ ఇలానే వేసుకుంటా, తురిమేది అవసరం ఉండదు. మనము ఒగరు కోసం వేసుకుంటున్నాం కదా, ఇలా చెక్కుతోనే వేసుకోవాలి. ఇది సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా నేతగుంటే తీసుకోవాలా. ముదిరిందంటే పులుపు ఎక్కువ ఉంటుంది.
నేతగుంటే ఒగురు ఉంటుంది. ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇలా వచ్చిందండి మన ఉగాది పచ్చడి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఉగాదికి మీరు కానీ ట్రై చేయండి. ఎలా ఉందని కామెంట్స్ పెట్టండి.